గురవే నమః. ఈశ్వరుడు తన హృదయంలో ఉన్నటువంటి నిశ్చయాన్ని లోకానికి తెలియజేస్తున్నాడు. ఉమా కహవు మే అనుభవ్ అపునా సత్ హరి భజన్ జగత్ సబ్ సపనా. ఈ జగత్తులో సత్యమైనది ఏదన్నా ఉంది అంటే అది భగవద్భక్తి, హరిభక్తి అని. అట్లానే అసలు ఈశ్వరుడికి రామనామం మీద ఉన్నటువంటి ప్రీతిని ఆయన ఆ నామంలో ఎంత రసాన్ని ఆస్వాదిస్తాడో పార్వతీదేవికి తెలియజేస్తూ, రకారాదీని నామాని శృణ్వతో మమ పార్వతి మనఃప్రసన్నతాం యాతి రామనామాభిశంకయా అని. ఆ రకారంతో మొదలై అయ్యే ఏ పదాన్ని ఎవరు పలికినా కానీ అది నా రామనామాన్ని పలకడం కోసమే అని నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది, నేను పరమ ప్రసన్నతను పొందుతానని చెప్తున్నాడు. కాబట్టి భగవన్నామ రసాస్వాదన జీవుడికి పరమ కళ్యాణకరమని, శ్రేయస్కరమని, సమస్త ప్రాణులు ఆ నామాన్ని ఆస్వాదించి కృతకృత్యులు కావాలని, ధన్యులు కావాలని, పూర్ణులు కావాలని, పరమ భగవద్ అనుగ్రహాన్ని తప్పకుండా పొందాలని చెప్పి ఋషుల ద్వారా, అట్లానే మునుల ద్వారా, మహామహాయోగుల ద్వారా, విశేషించి పరమ భక్తుల ద్వారా భగవంతుడు ఎన్నో విధాలుగా లోకానికి ఈ సత్యాన్ని, ఈ రహస్యాన్ని బోధిస్తూనే ఉన్నాడు. కాబట్టి భగవన్నామం మీద మనం రుచిని పెంచుకోవాలి. భగవత్ కథామృతాన్ని మనం స్మరిస్తూ ఉండాలి. అట్లానే భగవంతుడి విషయంలో హృదయంలో పరమానురక్తిని కలిగి ఉండాలి. హరయే నమః, గురవే నమః.